ఏ విషయంలోనైనా మమ్మల్ని ముందుండి నడిపించి వెనక్కుండి తోడు నిలిచింది తాతయ్య నానమ్మ. ఫస్ట్ మామ దాంట్లో ఏంటంటే మామ విషయంలో దేవునికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఎంత అంటే ఎక్కువ ప్రార్థన గడుపుతూ ఉంటారనమాట. అది ఒక యంగ్స్టర్గా అది మమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ కాలంలోనే వాళ్ళు అలా ఉన్నారంటే ఈ జనరేషన్కి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిసిప్లిన్ కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, వాక్యం విషయంలో కానివ్వండి. ఈవెన్ నాన్న పెద్దనాన్న వీళ్ళు కూడా చెప్పినప్పుడు ఏంటంటే అంటే నానమ్మ కంఠస్థ వాక్యం చెప్పకపోతే సీరియస్ అవుతారు, ఫుడ్ కూడా పెట్టరు అనేసి అనేవారు అనమాట. ఒక రకంగా ఏంటంటే ఆమె బర్త్డే సందర్భంగా నేను చెప్తుంది, ఇంకా రాను రాను ఇలా మనల్ని గైడ్ చేసే వాళ్ళైతే ఉండడం చాలా కష్టం. కానీ వాళ్ళు ఉన్నప్పుడే మనం ఆ విలువలన్నీ నేర్చుకోవాలి. ఆ యొక్క ఆ పర్సన్ వాల్యూ ఏంటనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే తాతయ్య లేనప్పుడు ఆ లోటు నాకు అర్థమైంది. ఇప్పుడు దేవుని కృప బట్టి నానమ్మ మా ముందున్నారు. అది కేవలం ఆయనకు ఉచిత కృప మాత్రమే. కాబట్టి మేము నేర్చుకున్నది ఏంటంటే ఆమె జీవితం నుండి ఒకటి దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని కానీ ప్రార్థనని కానీ అసలు అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఎప్పుడు తెలిసిందే ఆ రెండు కూడా ఒక విశ్వాసీ జీవితానికి రెండు కళ్ళ వంటివి అనమాట. అందులో ఏ ఒక్కటి లేకపోయినా మన కంటి చూపు సరిగ్గా ఉండదు కదా. సో నేను ఆవిడ లైఫ్ నుండి నేర్చుకున్నది అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చేసే పనిని చాలా అంటే మన 100% బెస్ట్ ఇవ్వాలి, అందులో నిజాయితీగా ఉండాలనేసి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నాన్నమ్మ టీచర్. ఆ వృత్తిలో ఆవిడ ఎంత నిజాయితీగా లేకపోతే ఇంకా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే ఆవిడ చేసిన ఆ సరౌండింగ్స్లోని ఇప్పుడు నేను కూడా అక్కడే చేస్తున్నాను. ఆవిడ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఆ సామరేలి మాస్టరా, సామరేలి మేడమా అంటే ఐ మీన్ గురువమ్మ గారా అనేసి ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఆ యొక్క నేమ్ అనేది, ఆ ఇంపాక్ట్ అనేది ఒక క్రైస్తవునిగా మనం కూడా ఇవ్వాలి. అదే నేను మా నాన్నమ్మ లైఫ్ నుండి నేర్చుకున్నాను. దేవుని యొక్క కృప బట్టి ఇప్పుడు కూడా ఆవిడ మన మధ్యలో ఉన్నారంటే అది కేవలం ఆయన ఉచిత కృపే. దయచేసి ఆమె యొక్క ఆరోగ్యం కోసం మీరు ఇంకాస్త ప్రేయర్ చేయమని వేడుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే కుమారుల నుండి ఎవరైనా ముందుకు వచ్చి సాక్షి చెప్పాల్సిన కోరుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మా అమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మా అమ్మ కోసం మేమే చెప్పుకోవాలి. ఎందుకనేనంటే మా చిన్ని చెప్పింది చిన్నప్పటి నుండి బైబిల్ కొరకు అంటే దేవునిలో ఎదుగుదల కొరకు చాలా ఇంపార్టెన్స్ మేము ప్రతిరోజు బైబిల్లోనూ అంటే క్యాలెండర్లో ఉన్నవి చదువుతూ ఉండాలి చిన్నప్పుడు. నెక్స్ట్ బైబిల్లోనూ హాలిడే వచ్చిందని అంటే కీర్తనల్లోనూ కొన్ని అధ్యాయాలు అవి కంఠస్థ పెట్టి చెప్పాలి. నెక్స్ట్ సండే స్కూల్కి వెళ్ళిన తర్వాత సండే స్కూల్లో ఉన్నటువంటి కంఠస్థ వాక్యాలన్నీ మళ్ళీ ఇంటి దగ్గర చెప్పాలి. ఇలా చాలా చేస్తుండేవారు. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా మేము పెద్ద అయిపోయినాం, అందరికి మా ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కూడా మా పిల్లలకు కూడా అలాగే చెప్తుండేది. మా దగ్గరకు వచ్చి మా పిల్లలు బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, ఈవెన్ మొన్న కూడా మా పెద్దోడి కోసం అడిగినప్పుడు ఆ టైట్ ఇస్తున్నాడా లేదని అడిగింది, కానీ మీకేమి ఇస్తున్నాడని అడగలేదు. అంటే దేవునిలో తనకున్నటువంటి నమ్మకం, దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడు, దేవుడు బ్లెస్సింగ్ లేకుండా మనం పైకి వెళ్ళాం కాబట్టి దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి. మా అమ్మ కూడా అలాగే చేసేదంట. ఆ బ్లెస్సింగ్స్ మాకు వచ్చే, మా బ్లెస్సింగ్స్ మా అమ్మోళ్ళు చేసినటువంటి ప్రార్థన మా పిల్లలకు వచ్చింది. దేవుని కృప ద్వారా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన కొరకు నా పిల్లలు, మరి ముఖ్యంగా నా పిల్లల కొరకు నేను చెప్పాలి అని అంటే
దేవుడు ఎంత ఉన్నత స్టేజ్కి తీసుకెళ్ళాడో. మా అమ్మ మా దగ్గర ఉండేటప్పుడు పిల్లలకి తెలుగు నేర్పించేది. అది తెలుగు అంటూ వచ్చేది కాదు, కానీ వాళ్ళు వీళ్ళు ఊళ్ళు మా పిల్లలకి కాదు, మా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా అక్కడ చెప్తుండేది. నాన్నమ్మ వచ్చిందిరా తెలుగు చెప్తుందిరా అని అనేవారు వాళ్ళందరూ. అంటే అంత చక్కగా నేర్పించేది. మా అమ్మ మా ఇంట్లోనూ మాతో ఉండేటప్పుడు కూడా ఎప్పుడు ప్రేయర్స్ కోసమే మాట్లాడుతుండేది. నిజంగా అది దేవుని యొక్క కృప. మా అమ్మన్నంత వరకు మేము ఎప్పుడు కూడా మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎప్పటికీ మా ప్రార్థన చేస్తూనే ఉండేది. మా పెద్ద అబ్బాయి లండన్ వెళ్తుండేటప్పుడు కూడా తాత ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తుంటే, తాత టైం అయిపోతుంది తాత ఆపే చేశాడనేవాడు. అన్నా ఆపకుండా ప్రార్థన చేసి, నిజంగా మా అబ్బాయి లండన్లో ఇలా దిగాడు, ఇక్కడ మా నాన్నగారు చనిపోయారు. అంటే దేవునిలో మా పిల్లల్ని మమ్మల్ని ఎదిగించినటువంటి విధానం చాలా గొప్పది. అది మేము మర్చిపోలేము. ఎప్పటికీ మాకు గుర్తుంటూనే ఉంటుంటాయి. మేము ఈ సీతంపేట ఏరియాలో అందరికంటే దేవునిలో ఎదిగిన కుటుంబం ఏదంటే మా కుటుంబమే. ఈ కుటుంబం ద్వారా అనేకులకు సాక్షులుగా ఉండగలుగుతున్నాం. అటువంటి నేను కూడా ఈరోజు రాకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే మా అబ్బాయికి నెక్స్ట్ సెప్టెంబర్లో లండన్ వెళ్ళిపోతున్నాడు, చిన్న అబ్బాయి స్టడీ కొరకు. వాడికి రేపు ఉదయం హైదరాబాద్లో మెడికల్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్కి ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాడు. కానీ మా అన్నయ్య ఫోన్ చేసి రమ్మంటే నేను రాలేనని చెప్పాను. కానీ అమ్మక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, ఇది కనీసం ఈ చివరి బర్త్డే కూడా వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి ఉదయాన్నే డిసైడ్ అయ్యి వచ్చానమాట. లేకపోతే ముందు చెప్పుంటే మేము ఆ పోస్ట్ పోన్ చేసి ఉండేవాళ్ళం ఆ ప్రోగ్రామ్ని. కానీ అడిగి డేట్ అన్ని తీసేసుకున్నాడు కాబట్టి అవ్వలేదు. లేకపోతే మేమంతా ఫ్యామిలీతో రావాలనుకున్నాం. కానీ దేవుడు ఎంతకాలం తన చల్లనైనటువంటి రెక్కల కింద ఆరోగ్యంతో మా అమ్మ నుంచినందుకు మా కుటుంబం మొత్తం కృతజ్ఞులమై ఉన్నాము. ఆ యొక్క దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా ఉండాలని వాక్యం చెప్తుంది. సంవత్సరంలో జరుగుతుండగా నేను నూతన పరుస్తానని. దేవుడు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సంవత్సరమును దయా కిరీటాన్ని మా అమ్మకిచ్చి సంవత్సరంలో జరుగుతుండగా నూతన పరచమని ఆయన సన్నిధిలో మేము వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యంతో మంచి సహవాసంతో మా అమ్మ ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వరకు వందనాలు. సాక్ష్యం చెప్పినటువంటి చిన్ని గారికి అలాగే దేవుడి గారికి ప్రత్యేక వందనాలు. సాక్ష్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడి లోకా గారిని కోరుతా ఉన్నాను. అలాగే మనవరు లేపారు, కొడుకులు లేపారు. తర్వాత ఏమో కోడల నుండి వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, అలాగే సంఘస్థులకి, సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ సందర్భం ఏంటంటే అత్తమ్మ గారు పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు మా పాప మరియు మా బావగారు చాలా వరకు చెప్పేశారు. మరి కోడల విషయంకి వచ్చేసరికి మాకు పెళ్ళి 26 years అయిందండి. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత జనరల్గా కూతురికైతే చదివిస్తారు, కానీ మా అత్తగారు నేను ఈరోజు స్కూల్ అసిస్టెంట్ టీచర్గా చేస్తున్నానంటే కారణం వన్ ఆఫ్ ది రీజన్ మా అత్తగారు అండి నన్ను చదివించారు, ట్రైనింగ్ ఇప్పించారు.
అందులో మా బావగారు కూడా ఫైనాన్షియల్గా, డేవిడ్ బావ గారు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు. ఆమె రోజు ప్రార్థన చేసేవారు. మా హస్బెండ్కి అప్పుడు జాబ్ లేదు, రోజు ప్రార్థన చేసేవారు. ఖచ్చితంగా నా కోడలికి జాబ్ రావాలని చెప్పి ఆమె ప్రార్థన చేసుకున్నారు. కానీ విశేషంగా దేవుడు చాలా బాగా బ్లెస్ చేసి ఈరోజు నేను స్కూల్ అసిస్టెంట్ టీచర్గా సీతంపేటలో చేస్తున్నానంటే మా అత్తగారి ప్రార్థన, మా మాయగారి ప్రార్థన అండి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల కోసము, మా పిల్లల కోసం ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఆవిడ నుండి నేను నేర్చుకునేది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఆవిడ ఎప్పుడు కూడా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. అలాగే ఆమెకి కూతురు కోడలన్న పార్షియాలిటీ అనేది ఏం లేదండి. కూతురికైనా కోడలకైనా ఒకే విధంగా చూస్తారు అత్తమ్మ నుండి. అది మేము బాగా నేర్చుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రార్థన, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే దశంభాగం ఇవ్వాలి. దశంభాగము ఇవ్వనప్పుడు మనం దొంగలం అని చెప్పి ఆవిడ ఎప్పుడు అంటుంటారు, దశంభాగం ఇచ్చేయమ్మా, లేకపోతే మీరు దొంగలు అవుతారని చెప్పేసి ఆవిడ అనటం జరుగుతుంది. కానీ ఆవిడ నుండి ఒకే ఒకటి నేను బాగా నేర్చుకున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని కూడా మొదటి స్థానంలో ఉంచుతాడు అని ఆమె నమ్మేది, మాకు చెప్పేది. ఈరోజు మా ఫ్యామిలీ, మోరా ఫ్యామిలీ అంటే సీతంపేటలో ఒక బ్రాండ్ ఎక్కడి నుండి వచ్చిందంటే మా అత్తగారు, మా అయ్యగారి వల్లనేనండి. మీరు ఎవరినైనా కనుక్కోండి, మోరా ఫ్యామిలీ, మోరా లాయర్ గారు, మోరా సామ్యుల్ గారు, మోహన్ గారు అంటే ఒక బ్రాండ్ వచ్చిందండి. దేనిలో బ్రాండ్ అంటే దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళు క్రైస్తవులండి. వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పి మంచి పేరు ఉందండి. అది ఎక్కడి నుండి వచ్చిందంటే మా అత్తగారు, మామగారు చిన్నప్పటి నుండి వాళ్ళని డిసిప్లైన్లో పెంచారు. అంటే మేము నేర్చుకోవాల్సింది వాళ్ళ నుండి, పేరెంట్స్గా ఏం నేర్చుకోవాలంటే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది వాళ్ళ నుండి మేము నేర్చుకోవచ్చు. సండే స్కూల్ వాక్యం ఏంటి, తర్వాత పెద్ద అయిన తర్వాత ఆ వాక్యం మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, మనలో అంటే దాసుని స్వరూపము కలిగి అంటే ఎలా నివసించాలనేది వాళ్ళు మాత్రమే తెలియజేస్తారండి. నేను ఒక అన్య కుటుంబం నుండి వచ్చాను, కానీ ఈరోజు నేను ఒక క్రైస్తవురాలుగా స్టీవెన్ గారి సంఘంలో ఇంచుమించు 15 ఏళ్ళు స్త్రీల కూటమి నేను నడిపించానండి. అది ఎక్కడి నుండి వచ్చిందంటే వీళ్ళు ప్రార్థన జీవితం చూసి నేను నేర్చుకొని అక్కడ వాక్యం చెప్పడం జరిగిందండి. ఇదంతా కూడా ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ మా అందరికి ఇచ్చినటువంటి మా అత్తగారు, మా అయ్యగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అయ్య మా మధ్యలో ఫిజికల్గా లేకపోయినా మా తలంపులు ఎప్పుడు మాయ ఉంటారు. అలాగే అత్తమ్మ ప్రార్థన ఉంటుంది. అందుకని దేవుడు మా అత్తగారికి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి తను ఇంకా బాగా ప్రార్థన, మనందరి కోసం ప్రార్థన చేసే విధంగా మీరు దేవునికి వేడుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే సంఘ సభ్యుల నుండి పద్మ గారు వచ్చి సాక్ష్యం చెప్తారు. ముందుగా దేవతి దేవునికి ముందు సంఘానికి వచ్చినటువంటి పాస్టర్స్కి అలాగే విశ్వాసులందరికీ కూడా నా వందనాలండి. మేము ఈ సీతంపేట వచ్చినాక సార్ వాళ్ళు, అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో మాకు పరిచయం అనేది ఏర్పడింది. మేము మొదటిసారిగా ఇక్కడికి వచ్చేటప్పుడు మా పెద్ద అబ్బాయి 6 months అయ్యేటప్పుడు మేము ఈ సీతంపేట వచ్చామండి. వచ్చినాక చర్చిలో సాంగ్స్ విని మేము వచ్చి అంటే మా అత్తమ్మ వాళ్ళు కూడా చెప్పేవారు, మా వారు కూడా చెప్తా ఉండేవారు. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా సీతంపేటలో మొదటి సంఘం ఇది అని చెప్పేవారు. అయితే అప్పుడు మేము అలా ఆ పక్కనే ఉండేవాళ్ళం హౌస్లో. అందుకు అక్కడ పాటలు విని అక్కడ వాక్యం విని మేము అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళం. అలా సార్ వాళ్ళ ఫ్యామిలీతో, అమ్మ వాళ్ళతో, నాన్నగారితో మాకు పరిచయం అనేది ఏర్పడింది. అయితే మేము వాళ్ళ నుండి ఏం నేర్చుకున్నాం అనేసి అంటే నాన్నగారు అయితే చివరి వరకు కూడా అసలు ఒక టైము అంటే టైంకి వచ్చేవారు చర్చికి. నేను అది చూసేవాళ్ళం. టైంకి వచ్చి పాటలు పాడటం, ఆ వయసులో కూడాను చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించడం అనేది చేస్తూ ఉండేవారు. అది మేము చూసాము. వారి నుండి మేము ఆ టైం అనేది పాటించాలి అనేటువంటి విషయాన్ని మేము నేర్చుకున్నాము. అమ్మగారు కూడా అలానే వచ్చేవారు.
తర్వాత అమ్మ కూడాను ఎప్పుడు ప్రార్థనలోని నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు అనమాట. దాన్ని బట్టి చూస్తే మేము అంటే వాళ్ళతో అమ్మతో ఎక్కువ సమయం మేము లేకపోయినా కూడాను మాకు అర్థమవుతుంది అమ్మ ఎంతగా ప్రార్థనలో ఉండేవారు. లేకపోతే ఆ మాట మనం అనలేము కదండి. అందుకు అమ్మని చూసినాక ప్రార్థన చేసుకుని అని అర్థమవుతుంది, మాకు అర్థమయ్యేది. నాన్నగారు కూడా అలానే చక్కగా వచ్చి అందరికంటే ముందుగా వాళ్ళే ఉండేవారు అనమాట చర్చ్లో. వచ్చి పాటలు పాడి అంటే మధ్యలో దొగ్గొస్తున్నా కూడాను ఇంకా అలా పాట కంటిన్యూ చేస్తూనే ఉండేవారు. మేము అది చూసాము వారి జీవితం నుండి. మేము కూడాను ఎలా అంటే వారి నుండి మేము నేర్చుకోగలుగుతా ఉన్నాము. అలా టైంకి రావడం, చర్చికి రావడం, ప్రేయర్ చేసుకోవాలనేది ఉండాలి. అలా ఉంటేనే దేవుడు బ్లెస్సింగ్ చేస్తారని కనుక మేము ఆ నుండి మేము నేర్చుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన స్తోత్రం. హల్లెలూయా. చెప్పినటువంటి సాక్ష్యముల నిమిత్తమై ప్రార్థించవలసిందిగా దైవజనులు లోకా గారిని కోరుతా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థానిక సంఘం కాపరి మరి సేవకులు వచ్చిన ప్రతి ఒక్క మరి దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలు. చాలా మంచిది, మంచి సాక్షులు మేము వినగలిగినాము. మంచిది. మేము ఊరు వచ్చిన నుండి కూడా అమ్మగారి విషయంలోన మరి సారగల విషయంలో ఎక్కువ మేము వింటుంటాం. ఎందుకంటే ఎవరు క్రైస్తవులన్నీ చెప్పిన వెంటనే అమ్మగారింటికి వచ్చారట. వచ్చి వాళ్ళకి ఆమోదించడము, అన్ని విషయాల్లో కూడా సువార్తకు వెళ్ళినప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఆదరించి అన్ని విషయాల్లో ముందుకు నడిపించారు. నిజంగా చెప్పాలంటే క్రైస్తవులు సువాసన లేని గ్రామంలో కూడా వీళ్ళు వెళ్ళి క్రైస్తవులు అని చెప్పినట్లు అమ్మగారు అనమాట. కనుక జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఒక కృప ద్వారా మరి వాళ్ళు ప్రార్థన నిజమే ఈ రీతిగా చేసి ఆ కుటుంబము ఇంతవరకు నడిపించారు అమ్మగారు. కనుక అమ్మగారు కూడా ఎలాగున్నారో మనం కూడా ఆమెలాగే మనం ప్రార్థనలు అటువంటి భక్తి విషయంలో కూడా మనం ఉంటే మంచిదని మనం చూస్తున్నాం. కనుక అన్నిట్లో కూడా భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దశమ భాగం ఇచ్చిన విషయంలో అన్నిట్లో కూడా ప్రార్థించి ఎలాగ ప్రభువులు ఎదగాలి, ఎలాగుండాలనే విషయంలో కూడా అన్ని విషయాలు కూడా వాళ్ళు నేర్పించారు పిల్లలకి. ఇప్పుడు మనం చూస్తే వారి పిల్లలు కూడా అదే విధంగా మరి ముందుకు సాగుతున్నారు ప్రభులోన. కనుక దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అనమాట, ఆ గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబంలో ఉన్నదని మేము నమ్ముతున్నాం. కాబట్టి మనము కూడా అదే విధంగా ఉంటే ప్రభు మనకి ఆశీర్వదిస్తారు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యకి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ ప్రియ నీ బిడ్డలు అందరికీ కూడా మరి ఒక ప్రభా తల్లి గురించి చక్కనైన సాక్ష్యము మాకు వినిపించున్నారు. అయ్యా నీకు వందనాలు. ఆ గొప్ప సాక్ష్యం ప్రభా మా జీవితంలో ఎంత మేలు ప్రభా మేము పొందుకుంటున్నామో తెలుస్తుంది. కనుక వారు నా తండ్రి చిన్న బిడ్డలు కలిసి ఎలాగ వాళ్ళు ప్రభువులో వెదగాలి, ఏ రీతిగా భయభక్తులుగా జీవించాలి, ఏ రీతిగా ఉండాలనేది కూడా ప్రభా వారి బిడ్డలకి నేర్పించుకొని ఇంతవరకు నడిపించిన తల్లి గారికి నీకు వందనాలు. అలాగే ప్రభా తల్లి మాట కూడా అంగీకరించి తల్లి మాట ప్రభు అర్థం చేసుకొని తల్లి తండ్రికి కూడా భయభక్తులుగా జీవించింది. నీ కుమారుల కొరకు కూడా నీకు వందనాలు, స్తోత్రములు. నీ బిడ్డలకి ప్రభా వారు కూడా ఆ విధంగా ప్రభా అనేక మంది సేవకులకి ఆమోదించి అన్ని విషయాల్లో సేవలో పరిచర్యల ముందుకు సాగే నీ కుటుంబం కొరకి నీ పాదసంలో సమర్పిస్తున్నా. అయ్యా నువ్వు దయచేయి ఈ కుటుంబానికి నీ ఆదరించి ఆశీర్వదించి ప్రభా నీ కృప చొప్పున బలపరిచి మేలు చేయమని అడుగుచున్నాం. అయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రభా మరొకసారి తల్లిగా నీకు ప్రభా ఆయుస్సు, ఆరోగ్యమును, బలముని, శక్తిని ఇచ్చి ప్రభా నీ మేలనైనా ఆశీర్వాదములతో తల్లికి ఇక్కడ ఆదరించి ఆశీర్వదించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ శక్తిని నింపుమని అడుగుతున్నాను. అయ్యా నీకు వందనాలు. ఇదిగో ప్రభు ఈ సభలో నా తండ్రి ఈ కూడికకు వచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరు దీవించు. ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి ప్రభా, మరి ప్రార్థన, వాక్యము అన్నిట్లో కూడా నువ్వు తోడుగుండి ఆది నుండి అంతవరకే నువ్వు తోడుగుండి నీవే మహిమయు ఘనత ప్రభావములు పొందమని నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ముఖ్యమైన సమయానికి వచ్చాము. ఈ సమయాన్ని మన దైవజనులైనటువంటి ప్రసంగి గారికి ఇస్తా ఉన్నాము. ఆయన వచ్చి వాక్యం చెప్పిన తర్వాత మనము దివ్య ప్రార్థనతో మనం సెలవు తీసుకున్నాం.
సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి ప్రభు స్తోత్రం చెప్తారా? ఇంతే. ఇంకా సంతోషంగా ఉన్న వారందరూ ప్రభు స్తోత్రం చెప్తారా? ఇంతే. సంతోషంగా ఉన్న వారందరూ బిగ్గరగా ప్రభు స్తోత్రం చెప్తారా? మీరు చెప్పకపోతే తల్లి గారికి మైక్ ఇస్తాను, ఆవిడ చెప్తారు, మీరు చూద్దురు కానీ. మరొకసారి ప్రభు స్తోత్రం చెప్దామా? చేసారా? చెప్పలేకపోతున్నారు. మరొకసారి ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సలగైపోతున్నారు. హల్లెలూయా. చాలా సంతోషం అండి. దేవుని యొక్క ఆశ్చర్యకరుడును అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా మంది నాకు చెప్పలేదు, కోపం ఉందేమో. వందనం మీరు చెప్పారు, చెప్పాలను. వందనానికి ఏమంటారండి? అడిగి మరీ చెప్పించుకోండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి బర్త్డే కోడికంటే నిజంగా సంతోషం. ఇలా చూడగానే మిమ్మల్ని అందరం చూడగానే లోపల చాలా సంతోషం వస్తుంది. రెండోదిగా టెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకో చెప్పమంటారా? వాస్తవానికి బర్త్డే కోడుకులు అంటే ఏ చిన్నపిల్లలకో ఎవరికో మేము చెప్పగలం కానీ పెద్ద తల్లి కంటే నా జీవితం ఇదే మొట్టమొదటిసారి. నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావించుకున్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. బర్త్డే ఎవరు చేస్తారు? ఎక్కువ శాతం ఈ కాలంలో యవనస్తులు కూడా చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చేసుకుంటారు కానీ బయట పెట్టరు, సీక్రెట్ చేసుకుంటారు. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కేక్ తెస్తారు, తలుపు వేస్తారు, పట్టు కోసుకుని తినేస్తారు. అమ్మ ఎవరికైనా చెప్తామంటే వద్దులే, బాగోలే, వద్దు. ఎందుకు తెలుసా? ఆ వయసు అడ్డం వస్తారు. కానీ నిజంగా ఇటువంటి తల్లి గారి యొక్క కూర్చోవాలి జన్మదినములో ఈ రీతిగా నేను ప్రభు నామాన్ని వాక్యాన్ని బోధించడం అనేది ఇది మామూలు విషయం కాదండి. సమస్త మహిమయు ఘనతయు ప్రభావము దేవునికే చెల్లిదును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ బర్త్డే కొడుకు వచ్చిన దేవుని సేవకులు లూకా పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అదే విధముగా సంఘమైన మీ అందరికీ మరొకసారి నిండు వందనాలు. రక్త సంబంధికులు మీకు చెప్పలేదు, సంఘానికి చెప్పాను. రక్త సంబంధికులైన కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాలు మీ అందరికీ కూడా ఒకేసారి నా వందనాలు. హల్లెలూయా. చాలా సంతోషం అండి. చక్కని సాక్ష్యాలు చెప్పారు. వాస్తవానికి కొడుకులు, కూతుళ్ళు, కోడలు పెద్దవాళ్ళు చెప్తారు కానీ నిజంగా తను వచ్చి చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ తల్లి గారితో ఉన్న ఆ బాండింగ్ ఎలా ఉన్నదో నాకు అర్థమైంది. మీరు చాలా బాగా చెప్పారు. అయితే నాకైతే తల్లి గారి కోసం అసలు ఏమీ తెలియదు కానండి. మన సోమవారం నాడున మీరు చెప్పిన సాక్ష్యాలు అక్షరాల అది నిజం చెప్పడానికి దైవ సేవకుడిగా నేను ఏమాత్రం కూడా మొహమాట పడను, సందేహపడను. మీరు ఎలాగే చెప్పగలుగుతున్నారంటే మొన్న సోమవారం నాడు సీతంపేట వచ్చేటప్పుడు ఒకసారి సారగారి ఇంటికి వచ్చిందని అలా వచ్చాము. తల్లి గారిని చూడగానే వారు చెప్పారయ్యా బుధవారం నాడున మా అమ్మగారి యొక్క పుట్టినరోజు అంటే నేను అడిగానయ్యా ఎన్ని సంవత్సరాలు సార్ అని అడిగితే వాళ్ళు చెప్పారు 90 పూర్తి చేసుకుని 91కి వస్తున్నామని చెప్పారు వాళ్ళు. నేను అన్నాను మా మీరు 100 సంవత్సరాలు బ్రతుకుదురు గాక అన్నాను. నేను ఎన్ని సంవత్సరాలు? నాకు 100 సంవత్సరాలు కావాలన్న అందరూ ఆమె చెప్పండి. అది 100 ఎవరికి అవసరం లేదా? సారు అందుకే పెద్ద సౌండ్ లేదు. అది బైబిల్ కూడా 100 అని చెప్పలేదు, 80తో ఆపేసింది. చాలు. అయితే వినండి. ఆమె ఏమన్నారో తెలుసా? నా మాటకి వెంటనే తల్లి గారు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? 100 కాదు కానీ
ఇది దేవుడు రాకడ వచ్చినంత వరకు ఉంటే నాకు వచ్చారు నమ్మిన వారు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాము. ఏమన్నారు? దేవుడు రాకడ వచ్చినంత వరకు ఉంటే నాకు చాలన్నారు. అమ్మా మీరు వింటున్నారా? మీరు చెప్పే సాక్ష్యము ఆమె భక్తి ఎలాగున్నదో తెలుసా? అస్సలు శిశులైన భక్తి నేను తల్లిగారు చూశాను. ఆమెకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను దేవుడు రాకడ వచ్చినంత వరకు ఉంటాను. ఈ రోజున దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నీకు నాకు ఉండవలసిన నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు రాకడలో నేను ఎత్తబడాలి, నా దేవుడు రాకడ వరకు నేను ఉండాలి, నా దేవుని రాకడలో ఆయన శబ్దాన్ని వినగలిగిన భక్తి జీవితాన్ని నేను జీవించాలి. ఆ మాట వినగానే నా హృదయంలో అదే కోరికొచ్చింది. నిజంగా తల్లి గారు భక్తి ఎలా ఉండదో నాకు అర్థమైంది. ఎందుకులా బాబు ఇంకేం మోసుకెళ్ళిపోతాం, ఇంకేం చూస్తాం, అన్ని చూసేస్తాం, కొడుకులు చూస్తాం, కోడలు చూస్తాం, ఇంక మేము ఏం చూస్తాం, ఆ దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోతే బాగుండు అని వృద్ధాప్యంలో తల్లులు తండ్రులు ఉన్నారు. కానీ తల్లి గారు నిజంగా ఆమె పాదాభివందనం చేయడం ఎందుకో తెలుసా? నేను దేవుడు రాకడని చూడాలి. ఆ ఆశ, ఆ అభిలాష, ఆ కోరిక ఈ రోజున మనమందరము కూడా చూడాలి. తల్లిదండ్రులు వేసిన భక్తి పునాది యొక్క ప్రతిఫలం అనేది ఈ రోజున మీ ఇంటి పేరు నాకు ఐడియా లేదు, కానీ మీ కుటుంబాన్ని చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది నేను కూడా ఇదే బీజం వేస్తే నా బిడ్డలు కూడా అభివృద్ధి చెందుతారని అక్కడ నేను నిర్ణయించుకున్నాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాము బీజం వేశాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకుకు వచ్చింది, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబుకి వెళ్ళింది, యాకోబు ఆశీర్వాదం యోసేపుకి వెళ్ళింది. నేటికి కూడా అబ్రహాము సంతానంగా పిలువబడుతున్న మనమందరం కూడా ఆశీర్వదించబడిన వారమే. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. వాస్తవానికి బర్త్డే అయినప్పుడు నేను సింపుల్ గా ఒక మాట చెప్పిస్తామా, తల్లిదండ్రులకి నేను ఆ పిల్లడికి ఏం అర్థం అవ్వదు, ఆ పిల్లకి ఏం అర్థం కాదు, కేక్ కటింగ్ వాళ్ళు తెస్తాం, కోస్తాం, వాక్యం నీకే. ఎవరికి? వాక్యం మీకే. తల్లిదండ్రులుగా వాక్యము మనకే అనేవాళ్ళం మేము. ఎందుకంటే ఆ పిల్లడికి ఏం చెప్తాం? అది దీవెన అంటే తెలియదు, ఆశీర్వాదం అంటే తెలియదు. ఇప్పుడు వాక్యం ఎవరు చెప్పాలి? పిల్లలు చెప్పాలా? తల్లిదండ్రులు ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారా ఆమెకి? ఈ రోజున ఈ వాక్యము ఆమెకి ఇంకేం అర్థం? ఆల్రెడీ వాళ్ళు భక్తుల్లో ఉన్నారు, వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. ఆ రాకడ అనే మాట ఇప్పటికీ నాకు మైండ్ అలాగే ఎదుగుతూనే ఉంటుంది. కానీ ఈ రోజున ఈ బర్త్డే కూటమికి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడుదును గాక. చిన్నవారినే లేదు, యవనస్తులు లేదు, పెద్దవారినే లేదు, అందరితో ప్రభు మాట్లాడుదును గాక. ఇది నమ్మండి. ఈ రోజున ఓ దివ్యమైన వర్తమానంతో దేవుడు మనల్ని తాకబోతున్నాడు. రండి చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఓ చక్కని మాట ఇక్కడ వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనం. నేను త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు. చాలండి, 5వ వచనం ఒకసారి చదవండి మాస్టారు. ఈ లేఖన భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుదును గాక. చాలా మంది చెప్పలేదు, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. చాలా సార్లు మీరు ఈ యొక్క లేఖన భాగము చదివి ఉంటారు. ఈ 5వ వచనము ద్వారా ఈ బర్త్డే, ఈ కూడిక, తల్లిగారి యొక్క ఈ బర్త్డే కూడిక ద్వారా ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆమె పేరు గట్టి చెప్పండి, ఏ పేరు? ఇంకొంచెం గట్టిగా. దెబోరా అనే మాటకి అర్థము తేనెటీగా. ఏంటమ్మా? తేనెటీగా ఏం చేస్తుంది? అది ఎస్, మనకేమిస్తుంది? అది
పుష్పంలో మకరందం అది తిని మనకేమిస్తుంది? తేనిస్తుంది. దెబోరా అనే మాటకి అర్థము తేనెటీగ. ఈ దెబోరా ఎవరో తెలుసా? వాక్యం అంటుంది న్యాయాధిపతి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి దెబోరా? చెప్పండి, ఎవరు ఈ దెబోరా? ఆనాడు నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి, ఇశ్రాయేలు ప్రజల బాగోగులు చూసుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజల అభివృద్ధిని చూడడానికి, ఇశ్రాయేలు సర్వ సమాజము క్షేమమును చూడడానికి నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? న్యాయాధిపతులను పెట్టాడు. ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలన చేస్తారో మీకు తెలుసా? 13 మంది న్యాయాధిపతులు దేవుని ప్రజల వాళ్ళు ఏం చేశారు? పరిపాలన చేశారు. అందులో భాగముగా ఒక న్యాయాధిపతి దెబోరా. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల్లో నా వాక్య సారాంశాన్ని ముగించి కేక్ కట్ చేసి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సాక్ష్యాలు చెప్పినా బర్త్డే అంటే ఏముండాలి? కేక్ ఉండాలి. కేక్ కటింగ్ ఎప్పుడో అని వాస్తవానికి మీకు తెలుసా? కేక్ కటింగ్ ఎందుకు వెనక్కి పెడతారు చెప్పండి ఎవరైనా? మేడం గారు పొరపాటుని ప్రారంభంలో కేక్ కట్ చేసామనుకో చెప్ప చేయకుండా వెళ్ళిపోతారు. చెప్తున్నారు ఎక్కడ ఉంటామంటారు. అందుకే ఆనాడు మహానుభావులు సేవకులు ఏం చేస్తారు? కేక్ ని వెనక్కి పెట్టారు. అదే కానీ ఇంతకు ముందు చేసి ఉంటే అందులో చాలా మంది ఖాళీ అయిపోయారు. కేకు కంటే వీటన్నిటికంటే వాక్యము శ్రేష్టమైనది. హల్లెలూయా. కేక్ చిన్న ముక్క తింటే బాగుంటారు గంట, కానీ నా దేవుని వాక్యం మీరు తినండి, మీ బ్రతుకు కాలమెల్లా నా దేవుడు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చును గాక. దెబోరా అనే మాట అర్థము తేనెటీగా. ఈ దెబోరా ఒక న్యాయాధిపతి. ప్రియమైన దైవక సంగమం మీరు గమనించండి ప్రజలారా. ఇశ్రాయేలులో చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? చాలా మంది ఉన్నారు. అందులో తెలివైన వారు ఉంటారు, గనులైన వారు ఉంటారు, చందము కలిగిన వారు ఉంటారు, చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ నా దేవుడు దెబోరాని ఎందుకు న్యాయాధిపతిగా పెట్టాడు అని మనం గమనించగలిగినట్లయితే, ఆలోచన చేయగలిగినట్లయితే, ఒక 100 మంది పరీక్ష రాసిన ఒక ఉద్యోగానికి అందులో ఒక్కరికే ఉద్యోగం వచ్చింది అని మనం గమనించగలిగినట్లయితే వాడు బాగా చదివాడని అర్థం. అంతే కదండి? వాడు బాగా చదివాడు కనుక మార్క్స్ వచ్చే కనుక ఉద్యోగం వచ్చింది. మిగతా వారు చదవలేదు. ఇప్పుడు ఇది మీకు సెట్ అవ్వలేదు. ఒక 50 మంది పరుగు పందెంలోకి పెట్టారు అనుకోండి, ఎవరికి వస్తుంది ప్రైజ్? ఒక్కరికి వస్తుంది కదా. ఈ 50 మందిలో ఒక్కడికే ప్రైజ్ వచ్చింది అంటే వాడు బాగా పరిగెత్తాడు, మిగతా వారు పరిగెత్తలేదు. మధ్య నుండిపోయారు, వెనకుండిపోయారు, అలిసిపోయారు, పడిపోయారు, కింద మీద పడిపోయారు. కానీ ఒక్కడ మాత్రము ఆ నిర్ణయ కాలంలో ఎన్ని రౌండ్లు తిరగాలో అన్ని రౌండ్లు తిరిగేశాడు. అడిగి రావాల్సిన పోలీసు, ఎస్ఐ ఏదో ఉద్యోగము వచ్చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉండగా దెబోరాని నా దేవుడు ఎందుకు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడో తెలుసా? దెబోరా నా దేవుని కను దృష్టిలో ఉన్నది. నెమ్మది వారు చప్పట్లు కొడుతూ ప్రభుడు కనపడదామా? కొట్టండి. ఈ దెబోరా నా దేవుని దృష్టిలో ఉన్నది. ఈ రోజున 91వ పుట్టినరోజు తల్లి గారు చేసుకుంటున్నారంటే ఆమె దేవుని యొక్క కను దృష్టిలో ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతో మంది చనిపోతున్నారండి. చిన్న వయసులో చనిపోతున్నారు, యవ్వన కాలంలో చనిపోతున్నారు, నడి వయసులో చనిపోతున్నారు. ప్రియమైన దైవక సంగమా, నాకు ఎక్కువ ఇష్టమైన మాట, ఉదయం కనిపించిన వారు మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం కనిపించిన వారు సాయంత్రం లేదు, సాయంత్రం కనిపించిన వారు రాత్రి లేదు, రాత్రి తిరిగి పడుకునే వాళ్ళు ఉదయాన్ని చూస్తే లేదు. ఎన్నోసార్లు చెప్పాను, ఎంతో మంది ఎగ్జాంపుల్. కానీ ఈ రోజున 91వ సంవత్సరంలో తల్లి గారు అడుగు పెడుతున్నారంటే ఆమె దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు. దెబోరా న్యాయాధిపతిగా ఉన్నది అంటే ఆమె కూడా దేవుని దృష్టిలో ఉన్నది. అందుకే ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఆ న్యాయాధిపతి న్యాయము తీర్చగలిగిన అధికారము దెబోరాకి నా దేవుడు ఇచ్చినాడు. ఈ రాత్రి దెబోరాకు నా దేవుడు న్యాయాధిపతిగా చేయడానికి గల కారణం ఏమిటి? ఆమెకున్న లక్షణాలు ఏంటి? ఆమె ఏ సుగుణాలు కలిగి ఉన్నది? దేవుడు ఎందుకు కొంత న్యాయాధిపతికి ఇచ్చి ఉన్నాడు? ఆమె ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నదో ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుంది కదండి వాక్యము? అర్థమవ్వాలందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి.
ఎలక్ట్రిక్ ఉండాలి మరి, అంటే మీకు అందరికి అర్థం అవుతుంది. రైట్, మొదటి నుంచి దెబోరా అనే మాటకి అర్థము తేనెటీగ. దెబోరా ఒక న్యాయాధిపతి. ఇశ్రాయేలులో చాలా మంది స్త్రీలుంటే నా దేవుడు దెబోరాకి ఎందుకు న్యాయాధిపతిగా చేశాడు? దెబోరులో ఉన్న లక్షణంలో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆమె దేవుని దృష్టిలో ఉన్నది. ఈ రాత్రి ఎవరు నా దేవుని దృష్టిలో ఉంటారో, ఈ రాత్రి ఏ మనుషులు నా దేవుని దృష్టిలో ఉంటాడో ఆయన బ్రతుకు కాలమల్లా నా దేవుడు క్షేమమునిచ్చెదను గాక. ఇందాక ఎవరో ప్రార్థన చేసి ఒక మాట చెప్పి ఉన్నారు. ఒక మాట చెప్తూ ఆమె బ్రతుకు కాలమల్లా దేవుడు ఆరోగ్యం ఇచ్చెదను గాక అన్నారు. కీర్తనాకారుడు అంటున్నాడు, తల్ల వెంట్రుకలు నెరిసిన వరకు నేను విడిచిపెట్టే దేవుడును కాదు. తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, భర్త విడిచిపెట్టవచ్చు, కుమారులు విడిచిపెట్టవచ్చు, కుమార్తెలు విడిచిపెట్టవచ్చు, మనవలు మనవరాలు బంధువులు ప్రతి వారు కూడా ఒకానొక సమయంలో విడిచిపెట్టొచ్చేమో గాని నిన్ను నన్ను మన తల వెంట్రుకలు నెరిసిన వరకు కూడా నా దేవుడు మనల్ని ఏం చేయడు? వీడవడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో తల వెంట్రుకలు నిర్ణయిస్తున్నారా? అవి పండుగ అవుతున్నాయా? పండుగ అవట్లేదు. ఏం చేస్తున్నారు మనలు? నిజంగా ఆ తల వెంట్రుకలు నెరిసేంత వరకు దేవుడు మనల్ని విడువను అంటే మనం ఏం చేస్తున్నాం? వాటికి పెయింట్ చేసేస్తున్నాం. ఏమేస్తున్నాం? పెయింట్ చేస్తున్నాం. రైట్. దెబోరాని నా దేవుడు న్యాయాధిపతిగా ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి అక్కడ ఏమైనా రాయబడి ఉన్నది. 5వ వచనం ఒక్క మాట మొదటి వచనం చదవండి సార్. ఆమె ఎఫ్రాయిమీల మందలి. చాలండి. ఆమె ఎక్కడ ఉన్నది? ఆమె ఫస్ట్ అక్కడ ఏమైనా రాయబడి ఉంది? అక్కడ ఎఫ్రాయిము ఏమైనా రాయబడి ఉంది? ఎఫ్రాయిము అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. చెప్పండి ఏంటి? ఎఫ్రాయిము అనే మాటకు అర్థము అభివృద్ధి. దెబోరా ఎక్కడున్నది? ఎఫ్రాయిములో ఉన్నదని వాక్యం అంటుంది, నా సొంత మాటలు కాదు. ఎఫ్రాయిము అనే మాటకు అర్థము అభివృద్ధి. ఏంటి అభివృద్ధి అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే వాస్తవానికి ఏమంటారో తెలుసా? మీరు బాగున్నారు అని చెప్పడానికి కారణము, మీరు బాగున్నారని ఎలా మనం చెప్పగలుగుతాం తెలుసా? వారిని చూసే ఇల్లుని బట్టి గాని, వారికి కలిగిన కారును బట్టి గాని, వారికి కలిగిన హోదాను బట్టి గాని, వారు వేసుకున్న కద్దరు షర్టుల బట్టి గాని, వారు వేసుకున్న తెల్లని వస్త్రాలు బట్టి మనం ఏమంటాం? వారు అభివృద్ధిలో ఉన్నారు అని చెప్తారు. చాలా మంది తెల్లని వస్త్రాలు ధరిస్తారు కానీ వారి జోబులో ఏం ఉండదు. అయితే వాక్యము అసలు ఎవరు అభివృద్ధి అని మనం గమనించినట్లయితే భౌతిక పరముగా ఎక్కువ ఇల్లులు ఉన్న వారిని అభివృద్ధి అంటారు, భూములు ఉన్న వారిని అభివృద్ధిలో ఉన్నారు అంటారు, ఒక 100 తులాల బంగారం కలిగిన వారిని అభివృద్ధిలో ఉన్నారు అంటారు, ఒక మంచి ఉద్యోగం కలిగిన వారిని అభివృద్ధిలో ఉన్నారు అంటారు, కారులు బంగళాలు విలాసవంతమైన డబ్బులు కలిగిన వారిని ఏమంటారు? ధనవంతులు అంటారు. వారు అభివృద్ధిలో ఉన్నారు అంటారు, వాళ్ళు మంచిగా ఉన్నారు అంటారు. ఇక్కడ దెబోరా ఎఫ్రాయిములో ఉన్నది అంటే అభివృద్ధిలో ఉన్నది. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే అసలు ఎవరు అభివృద్ధిలో ఉన్నారో తెలుసా? లూకా సువార్త, త్వరగా లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. అసలు అభివృద్ధి కోసం అక్కడ రాయబడిన మాట ఒకసారి చూద్దామా? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. చాలండి. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా వారు ఏ అభివృద్ధిని కోరుకుంటున్నారు? అక్కడ ఏ అభివృద్ధి కనిపిస్తుంది? అక్కడ విశ్వాసము. అమ్మ అర్థమవుతుందా? వినాలి. దెబోరాను నా దేవుడు న్యాయాధిపతిగా చేయడం గల కారణము ఆమె ఎఫ్రాయిములో ఉన్నది. ఎఫ్రాయిం అనే మాటకు అర్థం అభివృద్ధి. ఈ రోజు దెబోరా ఏమి కలిగి ఉన్నదో తెలుసా? విశ్వాసము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఏ వ్యక్తి విశ్వాసము కలిగి ఉంటాడో, ఈ రోజు ఏ కుటుంబము విశ్వాసము కలిగి ఉంటున్నదో వారు నిజమైన అభివృద్ధిలో ఉండినట్లుగానే
లోకపరముగా డబ్బును బట్టి అభివృద్ధి కాదు, ఉద్యోగాన్ని బట్టి అభివృద్ధి కాదు, నీకున్న పరపతులను బట్టి అభివృద్ధి కాదు. కానీ వాక్యం అంటున్నది విశ్వాసములో ప్రతి వారు అభివృద్ధి చెందాలి. అప్పుడు నీకు న్యాయాధిపతి అనే ఒక స్థానాన్ని నా దేవుడు ఇస్తాడు. దెబోరా న్యాయాధిపతి అవడం గల కారణము ఆమె ఎఫ్రాయిములో ఉన్నది. ఎఫ్రాయిములో అన్న మాటకు అర్థము అభివృద్ధి. ఎందులో అభివృద్ధి ఉందంటే విశ్వాసములో. విశ్వాసము కలిగిన వ్యక్తి ఎటువంటి అద్భుతాలు ఉంటాయో తెలుసా? విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఓ మాట వ్రాయబడి ఉన్నది. అదే లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనంలో ఓ చక్కని మాట నా ప్రభు అంటాడు, నా కుమారి నీ విశ్వాసము గొప్పది, నువ్వు సమాధానముగా వెళ్ళు అంటారు. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతున్న ఆ యవనస్తురాలతో నా దేవుడు అంటాడు, నీ విశ్వాసము గొప్పది. ఆమె విశ్వాసము బట్టి ఆమె ఏమి పొందుకున్నది? స్వస్థత పొందుకున్నది. హల్లెలూయా. విశ్వాసమును బట్టి నీకు స్వస్థత వస్తుంది అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎలాగా బ్రతుకుతాడు దేవుని బిడ్డ అంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని రోమిలు రాసిన పత్రిక 1:17 వచనంలో నా దేవుడు చక్కని మాటలు వ్రాస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసం కోసం చాలా విషయాలు మనం చెప్పొచ్చండి. ఆనాడు మన పితరులైన వారు విశ్వాసము ద్వారా అనేకమైన కార్యాలు చేశారు, అద్భుతాలు వారి ద్వారా నా దేవుడు చేశారు. విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రాన్ని దాటారు, విశ్వాసమును బట్టి యోర్దానును దాటారు, విశ్వాసమును బట్టి ఎరుకోను దాటారు, విశ్వాసమును బట్టి అగ్ని బాణములు ఆర్పవేసబడ్డారు, విశ్వాసమును బట్టి ఆ 10 తెగిలించి బయటకు వచ్చారు, విశ్వాసమును బట్టి ఇదిగో ఆ సింహము బోర్ నుంచి తప్పించబడ్డారు, విశ్వాసమును బట్టి అగ్ని గుండము నుంచి తప్పించబడ్డారు, విశ్వాసమును బట్టి వారు పాలు తేనెలు ప్రవహించు దేశమునికి వెళ్ళారు. హల్లెలూయా. దెబోరా న్యాయాధిపతిగా ఉండడం గల కారణము ఆమెలో మొట్టమొదటి లక్షణము విశ్వాసము. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాట ఏమో చెప్పుకెళ్ళిపోతున్నానా? అర్థమవుతున్న సార్ మీకు ఎవరికైనా అర్థమవుతున్నాయి సార్? ఎందుకంటే మీకు చాలా వాక్యం తెలుసు, చాలా సార్లు విన్నారు. అఫ్ కోర్స్ మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు, వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమైన దైవ సంగమా, అంతమంది స్త్రీలో ఉండగా ఒక దెబోరాకి ఎందుకు నా దేవుడు న్యాయాధిపతి ఇచ్చాడు? ఆమెలో ఉన్న స్పెషల్ ఏంటి? ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మనం చూస్తే దెబోరా ఎఫ్రాయిముల మన్యమందులో ఉన్నది, అంటే విశ్వాసములో ఉన్నది. ఈ బర్త్డే కొడుకు వచ్చిన మనము కూడా అదే విశ్వాసంతో ఉండాలి. తల్లి గారి విశ్వాసం నేను రాకడ వచ్చినంత వరకు ఉంటానంటున్నది ఆమె. నిజంగా ఆవిడ విశ్వాసం గొప్పది. అటువంటి విశ్వాసంతో మనం ఉండాలి. ప్రియమైన దైవ సంగమ, రెండవదిగా ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. దెబోరా న్యాయాధిపతిగా నా దేవుడు ఉంచడానికి గల కారణము అక్కడ రెండవ మాట ఏముందో తెలుసా? రామాలో ఉన్నది. ఏమున్నది ఆమె? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రామ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఉన్నతము. రామ అనే మాటకు అర్థము ఉన్నతము. వాక్యము 2 విధాలుగా చెప్పొచ్చు, చదవచ్చు. ఒకటి అక్షరార్థము, రెండవదిగా ఆత్మీయముగా. ఈ 2 విధాలుగా చదివేటప్పుడే అక్షరార్థంగా చదివితే అక్షరార్థంగా వెళ్ళిపోతుంది, ఆత్మీయంగా వెళితేనే ఆత్మ సంబంధమైన మర్మాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. రామ అనే మాటకు అర్థము ఉన్నతమైనది, అనగా ఎత్తైన స్థలము. ఉన్నతమైనది అంటే ఎత్తైన స్థలము అని అర్థము. ఏమిటి ఎత్తైన స్థలము? ఈ రామాలో ఉన్నదంటే ఈ దెబోరా ఏ ఎత్తైన స్థలములో ఉన్నది, ఏ ఉన్నతమైన స్థలములో ఉన్నది అని మనం గమనించగలిగినట్లయితే వాక్యం అంటుంది. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ ఉన్నతమైన స్థలమును గూర్చి నా దేవుడు అక్కడ వ్రాసిన మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. మరునాడు పట్టణముకు సమీపించినప్పుడు పేతురు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడండి? మిద్ది. మిద్ది ఎక్కడ ఉంటది? మూల ఉంటదా? మూల కిచెన్ ఉంటారు. ఇప్పుడు మిద్ది నీళ్ళు మీకు ఎవరో తెలియదేమో.
ఇప్పుడు కనిపించట్లేదు, అంత ఇప్పుడేంటి స్లాబులు, అక్కడతో ఆగలేదు, ఫ్లోరింగ్లు అక్కడతో ఆగలేదు, పెయింట్లు కూడా బాగా సీలింగ్లు వచ్చాయి, పెయింట్లు కూడా వాల్ పేపర్లు అంట రకరకాలుగా మారిపోతున్నాయి. ఆ రోజుల్లో గృహాలు ఎలాగుండేయో తెలుసా? మిద్ది అంటే ఏం చూపిస్తుందో తెలుసా? ఎత్తైన స్థలము. పేతురు యోహాను ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎత్తైన స్థలానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎత్తైన స్థలము దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రార్థనకి సాదృశ్యము. వారి మిద్ది మీదకి వెళ్ళిపోతున్నారు, దాని అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నారు. నా యేసయ్య కొండ మీదకి వెళ్తున్నాడంటే ప్రార్థనకి వెళ్ళేవాడు. ఉన్నతమో అన్న ఎత్తైన స్థలము అన్న దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రార్థనకి సాదృశ్యము. ఇప్పుడు ఈ దెబోరా ఎక్కడున్నది? రామాలో ఉన్నది. రామ అంటే ఉన్నతము, ఉన్నతం అంటే ఎత్తైన స్థలము. ఏంటి ఎత్తైన స్థలం అనే వాక్యంలోనికి వెళ్తే ప్రార్థన అంటున్నారు. దెబోరా న్యాయాధిపతిగా ఉండని గల కారణము ఆమెలో 2 లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థన కలిగి ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా విశ్వాసం కలిగి ఉన్నది, రెండవదిగా ప్రార్థన కలిగి ఉన్నది. ఒకవేళ నీవు నేను ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఒక న్యాయాధిపతిగా నిలబెట్టబోతున్నాడు. చాలా మంది నమ్మలేకపోయారు. ఆమె చెప్పండి. రైట్. ఈ ప్రార్థనకున్న గొప్పతనం ఏంటో నాకు అందరికీ తెలిసిందే. ప్రార్థన చేయగా నా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయగా నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చూడండి, ప్రార్థన కోసం ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనంలో ఈ ప్రార్థన యొక్క సెకండ్ రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 21:8వ వచనం చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు దాని వైపు చూచి బ్రతుకునని మోసేకి సెలవిచ్చిన. ఒక్కసారి ప్రభు గడ్డ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సలగైపోకుండా హల్లెలూయా. మరికొద్ది నిమిషాల కేక్ కటింగ్ ఉంది, సమయానికి ముగిస్తాను. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజము దైవ సేవకుడైన మోషేకును దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి అక్కడ ఏమొచ్చిందో తెలుసా? నా దేవుడు పాములు పంపించాడు, కలిసి వాళ్ళందరూ చచ్చిపోయారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. ప్రజలందరూ చనిపోయినప్పుడు మోషే మళ్ళీ ఏం చేశారు తెలుసా? ప్రజల పక్షాన మోసే ప్రార్థన చేయగా, అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మోషే ప్రార్థన చేయగా నా దేవుడు చనిపోయిన వారందరిని కూడా బ్రతికించాడు. ప్రార్థనకు ఉన్న శక్తి ఏంటో తెలుసా? చనిపోయినవి మరలా బ్రతికించే దేవుడు ఆయన. ఈ రోజు ఒకవేళ మనలో ఏమైనా చనిపోయిన ఉంటే నిశ్చయంగా ప్రార్థన చేసేవన్నీ కూడా మరలా బ్రతుకుతుంది. మేము బాగానే ఉన్నాం కదండి, మేమెక్కడ చచ్చిపోయాము? చచ్చిపోతే ఇప్పటికి మేము ఎక్కడో ఉండాలి, ఏదో మాకు ఆ పరదేశంలో పాట పాడాలి, మా ముందు మా మనవరాలు సిలువ కర్రట్టుకుని తిరగాలి. మేమెక్కడ చచ్చిపోయాం? ఈ రోజున అపవాదన సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? చంపుకుంటూ వస్తున్నాడు. ఎలా చంపుతున్నాడో తెలుసా? ప్రార్థన లేకుండా చంపేస్తున్నాడు. రైట్. పాటలు పాడనివ్వకుండా చంపేస్తున్నాడు, ఆరాధన చేయనివ్వకుండా చంపేస్తున్నాడు, సువార్త చేయనివ్వకుండా చంపేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన చేద్దాం రా అంటే దాన్ని కూడా చంపే. ఇలాగా మన ఆధ్యాత్మిక జీవితం ఏం చేస్తున్నవాడు? చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు మరలా చచ్చిన మన ఆధ్యాత్మిక మన జీవితాలు బ్రతకాలి అంటే ప్రార్థన కలిగి ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చనిపోతే మోషే ప్రార్థన చేయగా చనిపోయిన వారి సైతం నా దేవుడు లావనెత్తాడు. హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి దెబోరా ప్రార్థన జీవితాన్ని కలిగినది కనుక న్యాయాధిపతిగా ఉన్నది. యోనా పుస్తకంలో చూస్తే యోనా ప్రార్థించినప్పుడు చేప ఏమేసింది? బయటికి కక్కేసింది. ప్రియమైన దైవక సంగమా, నాకు ఇష్టమైన భక్తుడు యెహోషువ ప్రార్థన చేయగా నా దేవుడు సృష్టిని ఆపేశాడు. ఈ యొక్క బర్త్డే కొడుకులో వచ్చిన మనము నిజముగా ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం ఏం చూస్తాం? అద్భుతాల ఆశ్చర్యాలు చూస్తాం. రెండవదిగా దెబోరా ఏ లక్షణాన్ని కలిగి ఉన్నదంటే ప్రార్థనను కలిగి ఉన్నది. మూడవదిగా చాలా విషయాలను చెప్పడానికి సమయం లేదు. మూడవదిగా ఇశ్రాయేలు ఇంతమంది ఉండగా దెబోరాని నా దేవుడు ఎందుకు న్యాయాధిపతిగా చూశాడు? ఒకసారి చూడండి సార్, అక్కడ ఏమని ఉన్నది?
రామ తర్వాత అక్కడ వాక్యం అది 5వ వచనం, ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. మేడం గారు ఏమన్నారు అక్కడ? బేతేలు. ఏమైనా ఉంది అక్కడ? గట్టి చెప్పండి. ఫస్ట్ ఏమో ఎఫ్రాయిము ఉంది, రెండవది రామాన్ ఉన్నది, మూడవది ఏమున్నది? బేతేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరము. బేతేలు మాటకు అర్థం ఏంటండి? అవునా కాదా? చాలా దగ్గర చూడండి సిటీలో బేతేలు ప్రార్థనా మందిరం అంటారు, ఎక్కువ నామకరణలు ఉంటాయి. బేతేలు అనే మాటకు అర్థము దేవుని మందిరము. ఈ దెబోరా ఎక్కడున్నది ఇప్పుడు? బేతేలులో ఉన్నదని వాక్యం అంటుంది. బేతేలు అనే మాటకు అర్థము దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముంటుంది? ఏముంటుంది దేవుని మందిరంలో? నిర్గమకాండం 27:8 వచ్చిన ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 27:8 దేవుని మందిరంలో ఏముంటుంది? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 25:8 వచ్చిన నేను వారిలో నివసించినట్లు. ఏమి నిర్మించమన్నారు ఎక్కడైనా? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవుని మందిరంలో ఏముంటుంది? పరిశుద్ధత. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుందా? నేను నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. దేవుని మందిరములో పరిశుద్ధత ఉంటున్నది. అంటే దెబోరా ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధతలో ఉన్నది. దెబోరా కలిగి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉన్నది. దెబోరా బేతేలులో ఉన్నది అంటే దెబోరాలో పరిశుద్ధత ఉన్నది. ఎందుకయ్యా పరిశుద్ధత అంటే? పరిశుద్ధత ఉంటేనే ప్రభువుని చూడగలుగుతాము. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా నన్ను చూడలేడు. పరిశుద్ధత లేకుండా మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధతలో అతి పరిశుద్ధుడైన మనమేమో పాపపు స్థితిలో ఉన్నాము. పాపిలో ఉన్న మనము పరిశుద్ధతలో మార్చబడితేనే మనము ఆయన చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ ఇటీవలే మన లోకంలో ఒక ఎమ్మెల్యేని మనం కలవాలి అంటే ఒక అర్హత మనకు ఉండాలా లేదా? లేదా ఒక అపాయింట్మెంట్ ఉండాలి. ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే సార్ నన్ను రేపు తీసుకెళ్ళండి ముఖ్యమంత్రి దగ్గరికి, తీసుకువెళ్ళలేరు. ఎందుకంటే దానికి ఒక నియమ నిబంధనలు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రిని కలవలేరు. మీకు విషయం తెలుసా? మీరు నమ్మినట్లయితే ఏదో ఒక రోజున ముఖ్యమంత్రిని మనం కలవచ్చేమో కానీ నా దేవుని కలవాలి అనుకుంటే, నా దేవునితో ఉండాలి అనుకుంటే, నా దేవునితో కలిసి యుగ యుగాలు ఆ బహు సౌందర్య పట్టణమైన ఆ పరలోకములు మనం ఉండాలి అంటే మనకు ఉండవలసింది 100 కేజీల బంగారం కాదు, 100 ఎకరాల భూమి కాదు, ఒక 5 ఫ్లోర్ల ఇల్లులు కాదు, ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పును, అన్ని వద్దు మాట్లాడను, అన్ని మనకు అవసరం లేదు. కానీ మనకి ఉండవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధత ఉండాలి. ఏ వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉంటాడో, ఏ కుటుంబం పరిశుద్ధత కలిగి ఉంటుందో, ఏ సంఘము పరిశుద్ధత కలిగి ఉంటుందో వారు నేరుగా దేవుని యొద్దకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈమె న్యాయాధిపతిగా ఉండడం గల కారణం ఈమెలో పరిశుద్ధత ఉన్నది. ఒకవేళ మన బ్రతుకు కాలం ఏమి లేని వరకు బ్రతికినా పర్వాలేదు, అసలు ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ పరిశుద్ధత మనకు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ప్రభువును కలుసుకుంటాం. ఈ రోజున పుట్టినరోజు చేసుకుంటున్న తల్లిగారులు నేను చూసేది పరిశుద్ధత. పరిశుద్ధత ఎలాగుంటారో తెలుసా? వారి మాటల్లో పరిశుద్ధత, వారి క్రియల్లో పరిశుద్ధత, వారి చూపుల్లో పరిశుద్ధత. ఒక మాటలో చెప్పాలి, నా దేవునికి ఇష్టమైనది కీర్తనకారుడు అంటాడు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నాకు అనుకూలము. హల్లెలూయా. 93:5 ఉంటది, ఎన్నటెన్నటికి నాకు పరిశుద్ధతయే అనుకూలం. నా దేవునికి ఇష్టమైనది ఏమైనా ఉన్నది అని ఆలోచన చేస్తే, నా దేవుడికి ఇష్టపడేది ఏమైనా నా నుంచి ఒకవేళ మనము కోరుకున్నది ఏమైనా ఉంటే పరిశుద్ధతే. నా దేవుడు ఎవరో తెలుసా? బంగారు మహాపట్టణములు తిరిగే దేవుడు ఆయన.
9 పెద్దల ఎదుట 4 జీవుల ముందర సకల పరిశుద్ధ సంతోష గానముల సముఖమున వధింపబడిన గొర్రెపిల్ల యొక్క శక్తియు మహిమయు ఘనతయు స్తోత్రము పరుడైన పైన ఆకాశమందు గాని భూమి యందు గాని నేల యందు గాని సృజించబడిన సృష్టి యావత్తు చేత అనగా ఆకాశముల ద్వారా సూర్య చంద్ర నక్షత్రముల ద్వారా అరణ్యముల ద్వారా గుట్టల ద్వారా పర్వతముల ద్వారా ఇదిగో వృక్షముల ద్వారా నదుల ద్వారా అగ్ని పర్వతముల ద్వారా తుఫాను ద్వారా ఆవిరి ద్వారా సకల ప్రతిమల ద్వారా సకల దేవతల ద్వారా సకల ప్రాణుల ద్వారా తంబురతో సితారతో తంతి వాయిద్యములతో బాలుల ద్వారా చంటి పిల్లల ద్వారా ఇదిగో రాత్రి మొదలు మానక ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మానక మకరందము వలె ప్రకాశించిన ఎందరో ధనస్సు ఆవరించిన ఆ మహాధవళ సింహాసనం మీద ఆశీర్వదించిన వాడే ఈ రోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏముండాలి? సింపుల్. పరలోకం వెళ్ళాలంటే మన దగ్గర ఏముండాలి? ఇక్కడ భూమి మీద ఏమున్నా లేకపోయినా పరిశుద్ధత ఉంటే చాలు. ఆ మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడైన ఆయన సర్వభౌమ అధికారం కలిగి ఉన్నవాడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో ఆరాధించబడుతున్న దేవుడు. ఆయన యొద్దకు నీవు నేను వెళ్ళాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. ఎన్నటన్నిటికీ నా దేవునికి అనుకూలమైనదే పరిశుద్ధత. దెబోరా పరిశుద్ధతను కలిగి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమైన దైవక సంగమ చెప్పండి, దెబోరా న్యాయాధిపతిగా దేవుడు ఎందుకు కారణము ఆమె ఎఫ్రాయిములో ఉన్నదంటే విశ్వాసము కలిగి ఉన్నది. దెబోరాను నా దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడంటే ఆమె రామాలో ఉన్నది అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నది. దెబోరాను నా దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడంటే ఆమె బేతేలులో ఉన్నది అంటే పరిశుద్ధతలో కలిగి ఉన్నది. అమ్మ మీకు అర్థమవుతుందా? ఆ సెంటెన్స్ 5వ వాక్యంలో ఉన్న సారాంశం మీకు అర్థమైందండి? ఈ రోజున నా దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. తల్లి గారి నా దేవుడు ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణము ఆమె దేవుని దృష్టిలో ఉన్నది. హల్లెలూయా. ఒక దెబోరా వలె నీవు ఉండాలి, ఒక దెబోరా వలె నేను ఉండాలి. తల్లి గారు తన జీవిత కాలంలో దెబోరా వలె జీవించారు, నో డౌట్. ఎందుకంటే వారు పిల్లలు, వారి సంతానము చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మేము చూసిన ఆమె భక్తి జీవితాన్ని బట్టి నిజముగా దెబోరాలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ దెబోరాలో ఉన్న మొట్టమొదటి లక్షణం విశ్వాసం. తల్లి గారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆమె విశ్వాసమే ఈ రోజున వారి సంతానము అభివృద్ధి చెందింది. హల్లెలూయా. మేము ఆరాధించిన దేవుడు నిశ్చయముగా మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, మా పిల్లలను అభివృద్ధి చేస్తాడు. విశ్వాసముతో ఆమె బ్రతికింది. ఆమె విశ్వాసాన్ని నా దేవుడు ఏం చేశాడు? వృద్ధి పొందించాడు. రెండవదిగా ఆ తల్లి గారు దెబోరా వలె ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఆమె ప్రార్థన వలనే ఈ రోజున మీ క్వశ్చన్ తెలుసా? రక్షణ కలిగి ఉన్నారంటే నిజంగా ఆ తల్లి గారి ప్రార్థన. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇందాక మేడం గారు సాక్ష్యం చెప్పారు. నేను వారింటికి వచ్చినప్పుడు ఒక అన్యురాలను, ఆ తల్లి గారి ప్రార్థన, అన్యురాలను నా దేవుడు నా అన్యురాలను తన బిడ్డగా దేవుని బిడ్డగా చేసిందంటే అది మామూలు విషయం కాదండి. ప్రియమైన దైవక సంగమా, ఆమెలో కూడా ప్రార్థన జీవితం ఉన్నది కనుక ఈ రోజుకి కూడా ఆమె సజీవంగా ఉన్నదంటే నా దేవుని యొక్క దృష్టిలో తల్లి గారు ఉన్నారు. మూడవదిగా ఆమె పరిశుద్ధత కలిగి ఉన్నదని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఎందుకో తెలుసా? ఆమె బేతేలులోనే పెరిగింది. ఇందాక సార్ గారు చెప్పారు, మా పిల్లలకు బైబిల్ చదివావా, మాకు చదివారా, బైబిల్ చదువు చదువు అంటున్నారంటే ఆమె ఎక్కడ పెరిగింది? దేవుని మందిరమైన బేతేలులో పెరిగింది అని చెప్పడానికి ప్రియమైన దైవక సంగమా, నా దేవుడు ఒకరిని ఉన్నతమైన స్థానంలో పెట్టాలి అంటే దెబోరా లక్షణాలు మనం కలిగి ఉండదును గాక. ఒక మాట చెప్పి ముగిస్తాను. మరొక సంవత్సరం నా దేవుడు దయా కిరీటం అనుగ్రహించుదును గాక. ఒకవేళ ఆయన
చిత్తమైతే నా దేవుడు 100 సంవత్సరాల తల్లిగా ఉంచుదును గాక. 100 సరిపోద్దా? ప్రభు చిత్తమైతే ఇంకెక్కువ ఉంచుదును గాక. అటువంటి పెద్ద తలలు మనకు ఉండాలి. అటువంటి వారు మందిరానికి ఉండాలి. అటువంటి వారు కుటుంబానికి ఉండాలి. గొప్ప విషయం ఏంటో తెలుసా? తల్లి గారు వెంబడించిన మార్గము కుటుంబం అంతా వెంబడిస్తుంది. చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజు చాలా మంది పెద్దలైన వారు ఉన్నారు. పెద్ద కొడుకు నమ్ముకుంటే చిన్న కొడుకు నమ్ముకోడు, చిన్న కొడుకు నమ్ముకుంటే కూతురు నమ్ముకోదు. చాలా దిక్కులు ఒకరొకరు నమ్ముకుంటారు. కానీ తల్లి గారి గర్భాన్ని పుట్టిన ప్రతి వారు కూడా నా దేవుని మార్గంలో ఉన్నారు. చాలా సంతోషం. అటువంటి తల్లి గారి యొక్క ఆ దీవెన ఆశీర్వాదము మనకును ఇంకా రాగల దినాలలో వారి కుటుంబ సభ్యులకు దెబోరా వంటి అభిషేకం నా దేవుడు చెందును గాక. ఆమేన్. ఈ మాటలన్నీ దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నడిపిస్తున్న సారకి నమ్మ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కేక్ కటింగ్